హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీరు క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు మీరు మెయిన్గా 4 టైప్స్ ఆఫ్ ప్లేయర్స్ని అబ్జర్వ్ చేస్తుంటారు. వారే బ్యాట్స్మెన్, బౌలర్, వికెట్ కీపర్ అండ్ ఆల్రౌండర్. వారిలో ఆల్రౌండర్ విషయానికి వస్తే ఆల్రౌండర్లో కూడా 2 టైప్స్ ఆఫ్ ఆల్రౌండర్స్ ఉంటారు. ఒకరు బ్యాటింగ్ ఆల్రౌండర్ అయితే ఇంకొకరు బౌలింగ్ ఆల్రౌండర్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బ్యాటింగ్ ఆల్రౌండర్కి అండ్ బౌలింగ్ ఆల్రౌండర్కి మధ్య డిఫరెన్సెస్ ఏంటో మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. క్రికెట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్తే, క్రికెట్లో ఎప్పుడైతే T20 ఫార్మాట్ వచ్చిందో అప్పటి నుంచి ఆల్రౌండర్స్ యొక్క ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. T20 ఫార్మాట్లో మోస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్స్ ఎవరంటే ఆల్రౌండర్సే. ఎందుకంటే ఒక ఆల్రౌండర్ బ్యాటింగ్ చేయగలడు, బౌలింగ్ చేయగలడు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫీల్డింగ్ కూడా బాగా చేయగలడు. అందుకే మనం ఆల్రౌండర్స్ని 3 డైమెన్షనల్ ప్లేయర్స్ అని కూడా అంటాము. సో ఫస్ట్ అయితే మనం బ్యాటింగ్ ఆల్రౌండర్ గురించి తెలుసుకుందాం. ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్ యొక్క ప్రైమరీ డ్యూటీ ఏంటి అంటే బ్యాటింగ్ అండ్ సెకండరీ డ్యూటీ వచ్చేసి బౌలింగ్. అలాగే మనం బ్యాటింగ్ ఆల్రౌండర్ని బ్యాకప్ బౌలర్ అని కూడా పిలుస్తాము. ఎందుకంటే ఎప్పుడైనా ఒక మ్యాచ్లో మెయిన్ బౌలర్ భారీగా రన్స్ ఇచ్చినప్పుడు అతనికి బ్యాకప్గా లేకపోతే అతనికి రీప్లేస్గా బ్యాటింగ్ ఆల్రౌండర్ చేత బౌలింగ్ వేపిస్తారు కాబట్టి. బ్యాటింగ్ ఆల్రౌండర్స్కి ఎగ్జాంపుల్ ప్లేయర్స్ ఎవరంటే సనత్ జయసూర్య, రవిశాస్త్రి, స్టీవ్ వా, క్రిస్ గేల్, ఆండ్రూ సైమండ్స్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, బెన్ స్టోక్స్, ఆండ్రే రస్సెల్, గ్లెన్ మ్యాక్స్వెల్, యువరాజ్ సింగ్, శివం దుబే అండ్ ఎక్సెట్రా. ఇంకా బౌలింగ్ ఆల్రౌండర్ విషయానికి వస్తే బౌలింగ్ ఆల్రౌండర్ యొక్క ప్రైమరీ డ్యూటీ ఏంటి అంటే బౌలింగ్ అండ్ సెకండరీ డ్యూటీ బ్యాటింగ్. ఒక బౌలింగ్ ఆల్రౌండర్ మ్యాచ్లో తనకు అలాట్ అయిన అన్ని ఓవర్స్ బౌలింగ్ వేస్తాడు. ఓడిఐలో అయితే మొత్తం 10 ఓవర్స్ బౌలింగ్ వేస్తాడు. అదే T20 క్రికెట్లో అయితే మొత్తం 4 ఓవర్స్ బౌలింగ్ వేస్తాడు. అండ్ అలాగే ఎప్పుడైనా టీం బ్యాటింగ్ చేసేటప్పుడు అది ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ కానివ్వండి లేకపోతే సెకండ్ ఇన్నింగ్స్లో రన్చెస్ కానివ్వండి, టీమ్ స్కోర్ని పెంచడం కోసం రిస్క్ తీసుకొని బ్యాటింగ్ చేయడానికి బౌలింగ్ ఆల్రౌండర్ని మిడిల్ ఆర్డర్లో పంపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా జరిగిన T20 వరల్డ్ కప్ 2024లో మన ఇండియన్ టీం అక్షర్ పటేల్ని మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్కి పంపించింది. అలాగే IPLలో అయితే బౌలింగ్ ఆల్రౌండర్ అయిన సునీల్ నారాయణ్ని ఓపెనింగ్కి పంపించారు. టీం యొక్క స్ట్రాటజీ అండ్ గేమ్ ప్లాన్ని బట్టి బౌలింగ్ ఆల్రౌండర్ డిఫరెంట్ పొజిషన్స్లో బ్యాటింగ్కి వస్తాడు. ఇంకా మెయిన్గా ప్లేయింగ్ 11లో బ్యాటింగ్ ఆల్రౌండర్ పొజిషన్ వచ్చేసి 3 డౌన్, 4 డౌన్, 5 డౌన్లో ఉంటుంది. అదే బౌలింగ్ ఆల్రౌండర్ పొజిషన్ అయితే టేలెండర్స్కి ముందు ఉంటుంది, అంటే 6 డౌన్, 7 డౌన్లో ఉంటుంది. ఇంకా బౌలింగ్ ఆల్రౌండర్స్కి ఎగ్జాంపుల్ ప్లేయర్స్ వచ్చేసి భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, సునీల్ నారాయణ్, ప్యాట్ కమిన్స్, కపిల్ దేవ్, ఇర్ఫాన్ పఠాన్, అయాన్ బోతామ్, వసీం అక్రమ్, షాన్ పొలాక్, ఆండ్రూ ఫ్లింటాఫ్, కార్లస్ బ్రాత్వేట్, వనిందు హసరంగా అండ్ రషీద్ ఖాన్ ఎక్సెట్రా. అండ్ మీ ఫేవరెట్ ఆల్రౌండర్ ఎవరో కింద కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇలాంటి మరిన్ని క్రికెట్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.